అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్మ, ఈరోజు వరలక్ష్మి వ్రతం విశేషంగా మహిళలు పూజలు చేసుకున్నారు. ఈరోజు మీరు కార్యక్రమంలో ఏం నిర్వహించుకున్నారు? ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి శాలలోన ఈరోజు వరలక్ష్మి వ్రతం స్వామి వాళ్ళు చేయించారు. బాగా చాలా చక్కగా జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు మహిళలు ఇలాగే మంచిగా పూజలు చేసుకుంటూ సౌభాగ్యంతో సకల కాలం సౌభాగ్యంతో చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నాను. జై వరలక్ష్మి మాత. ఈరోజు విశేషంగా ముఖ్యంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే మాత్రం మహిళలకి చాలా ఈరోజు వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అనే పర్వదినం ఉంది కదా. ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున ముత్తైదువులందరూ పసుపు కుంకాలు ఒకరికొకరికి వాయినాలు ఇస్తూ తాంబూలాలు ఇస్తూ పూజలు చేసుకొని సకల సౌభాగ్యములతో చల్లగా ఉంటారని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ప్రతి ఇంటిలో ఇటువంటి కార్యక్రమం పూజ నిర్వహించుకుంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో. ఏం చెప్తారు? ప్రతి ఒక్కరూ ప్రతి మహిళ ప్రతి సంవత్సరము ఈ వరమహాలక్ష్మీదేవి పూజ చేసుకోవడం చాలా మంచిది. మహిళలందరికీ ప్రతి సంవత్సరము మేము ఇదే విధంగా స్వామివారికి నైవేద్యాలు, పూలు, పండ్లు అన్ని సమర్పించి దేవునికి మొక్కుని మా కోరికలన్నీ కోరుకుంటాము ఈ వరలక్ష్మి వ్రత పర్వదినాన. జై వరలక్ష్మీ మాత. చూడొచ్చు మొత్తం చాలా, ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేడం ఈరోజు కార్యక్రమాలు ఎలా జరిగాయి, ఏంటి కార్యక్రమాలు? వ్రతం బాగా చేయించారు. చాలాసేపు అంతా బాగా ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతం నోములు బాగా చేసుకున్నామండి. అభిషేకము అన్నీ చేయించారు. అంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటే మహిళలకి చాలా సౌభాగ్యం కలుగుతుంది అనేది ఒకటి. ఈ రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెప్తారు ఈ రోజు గురించి? అంటే సంతోషంగా ఉంది చేసుకున్నందుకు. ప్రశాంతంగా తల్లి ఆశీర్వాదాలు ఉంటాయి అందరికీ. సౌభాగ్యాలతో అంతా ఉంటామని ఒక నమ్మకం. సో బాగుంది, సంతోషంగా ఉంది. చూడొచ్చు మహిళలు భారీ స్థాయిలో ఇప్పటికీ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుని, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఈ ఏదైతుందో వ్రతాన్ని ఆచరిస్తే చాలా, ఎందుకంటే సుఖ సౌఖ్యాలతో పాటు సౌభాగ్యాలు అందుతాయని చెప్పేసి ఇక్కడ మహిళలకు ముఖ్యంగా వారికి ఒక నమ్మకం, గట్టి నమ్మకం. కాబట్టి అమ్మవారిని పూజించుకోవడం, ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించుకుని మిగతా కైంకర్యాలు నిర్వహించుకొని ఇటువంటి ముఖ్యంగా నిర్వహించుకోవడం చాలా శుభదాయకం అని చెప్పేసి చాలామంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే మహిళలు, ఎందుకంటే మూకుమ్మడిగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో మహిళలు ఆ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుందనే నమ్మకంతో మహిళలు నిర్వహించుకుంటూ ఉంటారు. అమ్మ, ఈరోజు కార్యక్రమాలు ఏం నిర్వహించుకుంటారు? ఈరోజు వరలక్ష్మి పూజ చేసుకున్నాము, నోములు నోచుకున్నాము. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. స్వామి వాళ్ళు కూడా బాగా చేశారు, బాగా ఓపిక్గా చెప్పారు, అన్ని స్టెప్ బై స్టెప్ చెప్పి బాగా చేశారు. అన్ని విధాలుగా కూర్చోడానికి అంతా బాగుంది. అంటే ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటే మహిళలకి చాలా ఇష్టంగా నిర్వహించుకుంటారు. చాలా ఇష్టంగా, చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఏం జరిగింది? అంటే మేము ఫస్ట్ టైం అండి చేసుకోవడం. పర్లేదు, అనంతపురంలో బాగా జరిగింది. నేను ఎప్పుడు జరుపుకోలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. బాగుందండి. మా కాలేజ్ స్టూడెంట్, ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైమే, ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం ఈ మాసంలో చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఆడపిల్లలకు కూడా ఇంట్లో కూడా శుభాలు జరుగుతాయని పెద్దలు అంటారు కదా. కొత్త ఊర్లోని అమ్మవారి శాలలో ఇక్కడ ఈరోజు ఈ వ్రతాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు మా అందరి కుటుంబాలు, లేదంటే పిల్లల ఆరోగ్యాల దగ్గర నుంచి అందరికీ చాలా ఉంటాయి, అందుతాయి. అమ్మవారి ఆశీస్సులు అందుతాయనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సిద్ధమవుతారు. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం ఈ నెలలో, ఈ మాసంలో రావడం అనేది చాలా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు కోసం కూడా చాలామంది మహిళలు ఎదురు చూస్తుంటారు. అలాగే ప్రధాన పూజారి కూడా మనతో ఉన్నారు. స్వామి, ఈరోజు ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహించారు, ఏంటి నిర్వహించారు? ఓం శ్రీ వాసవాంబాయ నమః.
ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్మన్నోతిభిసేదసాదనం శ్రీమన్మహాగణాధిపతి నమః శ్రీ వాసవీ కన్యకాభషితవే నమః ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. క్రొత్తూరు ఆరోగ్య సంఘంలో మా అధ్యక్షులైన గోమ మత్స్యశ్రీములు గారి ఆధ్వర్యంలో నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ వరమహాలక్ష్మీదేవి వ్రతము ప్రతి సంవత్సరము గత 30 సంవత్సరాల నుంచి చేయించుచున్నాను. ఈ వ్రతం వచ్చేసి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాల. అందువల్ల ఈసారి 3వ శుక్రవారం నాడు వచ్చింది. మామూలుగా అయితే 2వ శుక్రవారానికి వస్తుంది, ఈసారి 3వ శుక్రవారం నాడు వచ్చింది. అందువల్ల 3వ శుక్రవారం చేయడం. ఉదయం 5 గంటలకు పూజా కార్యక్రమాలు మొదలైనవి. 5 గంటలకు ఒక బ్యాచ్ జరిగినది, రెండవ బ్యాచ్ 9 గంటలకు జరిగినాయి. 12 గంటల వరకు కనీసం అంటే 150 మంది దాకా మహిళలు వచ్చి ఈ పూజలో పాల్గొని అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అష్టైశ్వర్యాలు కానీ సకల సంతోషాలతో ఎల్లప్పుడూ మనశ్శాంతిగా ఉండాలని కోరుతున్నామండి. ఈ మాసంలో వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహిళలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మహిళలు మంచిది పెట్టేసేనమ్మా. మహిళలు వచ్చేసేసి స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగున్నటువంటి వ్రతము ఈ వ్రతం వచ్చేసి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తుండగా ఆ పార్వతీదేవి వింటుంటే వరమహాలక్ష్మీదేవి చారుమతి అని ఒక భక్తురాలి కళ్ళలో కనబడి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ చారుమతితో చేయించుకున్నట్ల అందరితో చేయిస్తున్నామండి. మాత్రం ఇక్కడ పాత ఊరు అమ్మవారి శాలలో ఏదైతే ఉందో ఈ కార్యక్రమం వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశేషంగా కొత్త ఊరు అమ్మవారి శాలలో ఇక్కడ విశేషంగా నిర్వహించుకున్నాం. మహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ హాజరై 2 విడతలుగా ఉదయం నుంచే ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా అందరికీ ఏదైతే ఉందో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి కుటుంబానికి అందే విధంగా ఈరోజు కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ఇటువంటి రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది చాలా అద్భుతమైనదిగా భావిస్తూనే మరోవైపు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఈ చాలామంది విశేషంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అందులో పార్వతీ పరమేశ్వరుడికి సంబంధించి ఒక ఏదైతే చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాంత కథను కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి మహిళలు ఇటువంటి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది, శుభాలు జరగాలనే ఒక ఏదైతే ఉందో అభీష్టంతో జరిగేటటువంటి ఇటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఈరోజు సాగింది అని చెప్పేసి ఈ ఆలయ ప్రధాన అర్చకులతో పాటు మహిళలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.